హితుని పాత్ర, మిత్రుని పాత్ర కేసీఆర్ విషయంలో ఉంది, రేవంత్ రెడ్డి ఇద్దరి విషయంలో ఉందా, లేకపోతే ఒక రేవంత్ రెడ్డి విషయంలోనేనా? ఇద్దరి విషయంలో ఉంది. నాకు కేసీఆర్ ఎవరెన్ని మాట్లాడినా నా ఉద్యమ సహచరుడు. నాతోటి ఇట్లా మీరు కూర్చొని సూర్యచంద్రులను చూడకుండా రాత్రి బగళ్ళు నా ద్వారా సమాచారం తీసుకున్నాడు. మొత్తం నా ప్రయాణంలో ఇన్నన్నా అనే పదాన్ని ఉచ్చరించకుండా అంత తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడలే. కానీ ఇన్నన్నా అనే పదాన్ని ఉచ్చరించకుండా మాట్లాడినంత మాత్రాన నేను 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నేను గుంటూరు విశాఖపట్నంలో నేను అనారోగ్యానికి గురయ్యి గుంటూరుకి హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో గుంటూరులోనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రాత్రి 11:30-12 గంటల టైంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి నన్ను పరామర్శించిండు. అయితే నన్ను పరామర్శించిండు, నన్ను ఇంకేమో చేసిండు అని ఆయన భజన చేయాలనా? గుంటూరు వచ్చిండా? ఆయన ఫోన్లో ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించిండు. నేను ఆయనని వ్యక్తిగా ఎప్పుడు నేను ఎవరిని దూషించా, ఎవరిని ఏ మాట మాట్లాడా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడా. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మార్పుకి సంకేతంగా నిలువెత్తి సాక్షిగా డిసెంబర్ 7వ తేదీ నాడు ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ అన్న మీద నాకెంత అభిమానం ఉంటే, గౌరవం ఉంటే తప్పటి అడుగులు వేయొద్దని, బిడ్డని తప్పటి అడుగులు వేయొద్దని తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారు, ఎంత సహకరిస్తారు. బిడ్డ నడక నేర్పుతారు. బిడ్డకి నడక ఎందుకు నేర్పుతారు? మీకు మిత్రుడు, ప్రేమ, అభిమానం ఉంది కాబట్టి చెప్తున్నారు ఆయన మీద. ప్రజాపాలన అని చెప్పిండు. ప్రజాపాలన ఏమిటో మీరు డిఫైన్ చేయగలరా? ఏముంది ప్రజాపాలన? ఎట్లా డిఫైన్ చేస్తాం? ప్రజాపాలన, ప్రజా పౌర హక్కుల పాలన, ఇవి అవి అనడానికి ఎక్కడ కనపడుతున్నది? చూసినాం కదా. సరే, వాళ్ళ సిద్ధాంతం తప్ప, వాళ్ళ ఆచరణ తప్ప, వాళ్ళ ఆశయాలు తప్ప అని పక్కన పెట్టినా కానీ పట్టుకోగలిగే అవకాశం ఉండి ఉన్నటువంటి వాళ్ళని మత్తు మంది ఇచ్చి, అది అన్నం ద్వారా ఇచ్చిండో నీళ్ళ ద్వారా ఇచ్చిండో నాకైతే తెలియదు, కానీ ఇచ్చి చంపుతున్నారంటే ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఇవాళ మనం చూస్తున్నాం, రైతులకు సంఖ్యలు వేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. సస్పెండ్ చేసిండ్రు వేసిన వాళ్ళని. ఏమంటున్నా అంటే, ఈ పరిస్థితి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. ఇదేం మొదటిది కాదు కదా. గత ప్రభుత్వం రైతులకి సంఖ్యలు వేస్తే మా గొప్ప అభిమానిగా భావించే, గొప్ప వ్యక్తిగా భావించే, గొప్ప వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా భావించే రేవంత్ ఏం మాట్లాడిండు? సిగ్గుందా అన్నాడు, శరం ఉందా అన్నాడు, శివునెత్తురుందా అన్నాడు, బుద్ధి ఉందా అన్నాడు, ఏడవన్నం అన్నాడు. ఇవన్నీ మాట్లాడిండు కదా. మాట్లాడలేదా? మరి ఇవాళ మన పాలనలో జరుగుతున్నప్పుడు సరే సస్పెండ్ చేసినవా, ఇలా లగచర్ల విషయంలో కూడా వెనక్కి తీసుకోవచ్చు, మితనేల విషయంలో కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే నేను ఆయన అభిమానించే వ్యక్తిగా నేను అడుగుతున్నా. ఇప్పుడు వ్యక్తుల మీద ఎందుకు కోపం ఉంటుంది? కానీ మీరు అవును, ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి నియోజకవర్గం అదేంది కొడంగలు, నా నియోజకవర్గం స్టేషన్ కనుపూరు. నాకు ఆయనకి ఏం పంచాయతీ? ఎటు పంచాయతా, ఆస్తుల పంచాయతా, లేకపోతే ఇంకేదైనా పంచాయతా? ఉత్తరం ఒకటి దక్షిణం. మరి నాది ఉత్తర తెలంగాణ, ఆయన దక్షిణ తెలంగాణ. ఏముంటుంది చెప్పు? ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నామంటే, గొంతు విప్పి మాట్లాడుతున్నామంటే మాకు తెలుసు ఇట్లా మాట్లాడుతుంటే కొంతమంది రుచించదని తెలుసు. మా మీద కేసులు పెడతారని తెలుసు. ఎందుకు కేసులు పెడతారు? ఎందుకు పెట్టారు? వాళ్ళకి ఇష్టం లేకపోతే వీడు ఊక వాగుతాండు, ఆ బుచ్చన్న లాంటి వాళ్ళు, ఇంకో లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈయన తీసుకుపోయి ఎక్కడో పడేస్తే, అయితే తెలంగాణ పడేసినా లేకపోతే ఛత్తీస్గఢ్లో తీసుకుపోయి పడేస్తే పీడా పోతుంది అని అనుకుంటారు. ఆయనకు ఆలోచన రాకుండా
ఇప్పుడు వేరే ఇచ్చారుగా. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మెల్లగా చెవులో చెప్తారు, ఎందుకు ముఖ్యమంత్రి గారు అంత పని అవుతుందా? అంత పని చేస్తారా? చేయొచ్చు, చేయకూడదని ఉన్నది ఆడ. తెలంగాణ ఉద్యమకారుడు ఇన్నయ్య గారికి ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే కనుక తెలంగాణ సమాజం కూడా ఊరుకోదు కదా. ఇప్పుడు మేము ఉండే ఇల్లు, నేనుండే 2014 నుంచి నేను ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వం ఇది ఎన్ని మాట్లాడినా, ఎంత వ్యతిరేకించిన మీకు అది తెలుసు. నేను ఎంత గట్టిగా చాలా సీరియస్గా వ్యతిరేకించాను మాట్లాడినా కానీ ఇప్పుడు నేనున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ్ నగర్లో నా ఇల్లు ఖాళీ చేయమని నోటీస్ రాలే. నేనున్న ఇంటికి నోటీస్ రాలే. ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు, ఆఖరికి నేను తీసుకోనంటే గోడలకు అంటించారు. చివరి నోటీస్ అని, ఫైనల్ నోటీస్ అని 30వ తారీఖు కల్లా ఖాళీ చేయమని, లేకపోతే నా ముళ్ళ మూట చదివి బజార్ మీద వేస్తా అని నోటీస్ ఇచ్చారు. ఎందుకో మరి. అంటే ఇప్పుడు అలా ఆల్రెడీ కూల్చినందువలన, లేకపోతే మీ మీద కోపంతో, అది క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు అనుకోవాలి, చూడాలి మరి. నువ్వు కోపం వల్లనా, పగబట్టినవా, లేకపోతే మీరు అన్నారు చూడు, ఇది రివెంజా, లేకపోతే ఏందో మరి చూడాలి. అడగండి మరి, మీరు సీఎం అడగండి, పరిచయమే కదా మీకు. నేను చెప్పినా, నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ చెప్పిన, ఎందుకు ఇటువంటి జోక్యం చేసుకోవడం, ఇటువంటి అనవసరమైన విషయాలు, ఈ కూల్చివేతల ప్రభుత్వం ఇప్పటికే పేరు వచ్చింది, ఎందుకు ఇటువంటివి చేసుకోవడం. మళ్ళా అక్కడట కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం చేస్తారట. అరే, ఒక కాన్స్టిట్యూషన్ని క్లబ్ చేస్తారా? కాన్స్టిట్యూషన్ క్లబ్ చేసే చరిత్ర, రాజ్యాంగం పూర్తయిన తర్వాత అక్కడ ఏదైతే ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఉందో దాని చరిత్ర వేరు. ఇక్కడట కాన్స్టిట్యూషన్ కోసం క్లబ్ కడతారట. క్లబ్ కట్టాలనా? విందులేయడానికి, చిందులేయడానికి, తాగుబోతులు కావడానికి, తాగి మత్తులో పిచ్చిగా మాట్లాడుకోవడానికి, భార్య ఎవరో, తల్లి ఎవరో, అక్క ఎవరో, చెల్లెవరో తెలియని పరిస్థితి ఏర్పాటు చేయడానికి దానికి ఒక పేరు పెట్టి చాలా బాధ కలుగుతున్నది ఇటువంటి చూస్తుంటే. అంటే నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఆలోచన ఎట్లా ఉంది, ఆలోచన ప్రతిరూపమే ఆచరణ కదా. వాళ్ళ ఆలోచన ఎట్లుందనే దానికి ఇవన్నీ నిదర్శనం కదా. మీరు ముఖ్యమంత్రికి సూచన ఏమిటి, మిత్రునిగా మీరేం చెప్తారు ఆయనకి? మరి నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో మీరు ఈ జోక్యం చేసుకోకూడదు. అని ఏం జోక్యం చేసుకోకుండా లేనిపోయి సమస్యలు వస్తాయి. ఇప్పుడు చూస్తాం కదా, మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2లో లేనిపోని క్వశ్చన్లు వచ్చినాయి. ఆంధ్ర వాళ్ళకి సంబంధించి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు మరి ఎందుకు అడిగినారు? అది తెలంగాణ ఉద్యమ చరిత్ర. అదే కదా. ఇప్పుడు నా పేరుతోటి కూడా 3 ప్రశ్నలు వచ్చినాయి. నా పేరుతో ప్రశ్నలు వచ్చినందుకు నేను ఆనందపడతలేను. కానీ తెలంగాణ తల్లిని చెరబట్టినటువంటి, అంగట్లో సరుకు చేసి వ్యాపారం చేసిన వాళ్ళ చరిత్ర నాతో పాటు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్లలో ఉంటే నాకెంత బాధ కలుగుతుంది. నా సంబంధించిన 3 ప్రశ్నలు వచ్చినాయి. నాకెంత వేల మంది ఫోన్ చేశారు, కంగ్రాచులేషన్ చెప్పిండ్రు. కానీ ఆ ప్రశ్నలతో పాటు ఈ ప్రశ్నలు చూడగానే నాకు ఒక్కసారి నా ప్రాణం పోయినట్టు అయిపోయింది. మన బాధ అంతా కూడా ఏంటంటే, ఓవర్ నైట్, 1 సంవత్సరం, 1 వారం, 1 నెల, లేకపోతే 5 ఏళ్ల కాలంలో తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. కులరహిత, వర్గరహిత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యయుత పాలన జరుగుతుంది, తెలంగాణ చూస్తామని ఏం ఆశలు లేవు. కానీ మన ఐడెంటిటీని కాపాడుకోవాలి. రాత్రే తెలంగాణ స్కూళ్ళన్నీ బాగుపడిపోతాయి, తెలంగాణ హాస్పిటళ్ళన్నీ బాగుపడిపోతాయి, సంపద అంతా కాపాడబడుతుందని ఆశలేం లేవు. అంత మూర్ఖునేం కాదు నేను, తెలుసు కదా. కాబట్టి రేవంత్ అన్నకి నేను విన్నవించుకునేది ఒక్కటే, మీరు చెప్పినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో 2 సంవత్సరాల కాలు బలపం కట్టుకొని తెలంగాణలో మీరు పాదయాత్రలు చేసిండ్రు, బస యాత్రలు చేసిండ్రు, ఎన్నెన్నో ప్రజలను కలిసిండ్రు, విన్నపాలు చూసిండ్రు. కాబట్టి తెలంగాణ సమాజం కోరుకున్న, మెచ్చిన, నచ్చిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఆకాంక్షలు ఒక్కసారి మీరు చదవండి, వినండి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మీలాంటి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడాలనేదే తప్ప నాకు ఆ ప్రభుత్వం
ఆ ప్రభుత్వం చెడ్డది, ఈ ప్రభుత్వం గొప్పది, ఈ ప్రభుత్వం చెడ్డది, రాబోయే ప్రభుత్వం ఇది అసలు ఈ ఆలోచన నాకు లేనే లేదు. రేవంత్ అన్న మంచి కోరే చెప్తున్నా నేను. రేవంత్ అన్న మంచి కోరే చెప్తున్నా. ఆయన ఇంకా 4 సంవత్సరాలు, నేను మొదట్లో చెప్పిన, నీ ముఖ్యమంత్రి సీటుకి ఎవరైనా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు ప్రమాదం కల్పించడం ప్రయత్నం చేస్తే మా ప్రాణాలు ఒడ్డైనా సరే నీకు అండగా నిలుస్తామని చెప్పినాం. ఇప్పటికీ చెప్తున్నాం. కానీ ఆంధ్ర దోపిడీదారులు, ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంకల చేరొద్దు, వాళ్ళ ఏజెండాని ఏజెండా కావద్దు అనేదే మా ఆలోచన, మా బాధ, మా సూచన, సలహా.